హాయ్ హలో నమస్తే నేను మీ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. ఈరోజు మ్యాచ్ అయితే మరి ముంబై మాత్రం హోమ్ గ్రౌండ్లో మళ్ళీ ఓడిపోయింది. ఫామ్ కంటిన్యూ చేస్తుంది ఈసారి. ఈ ఇయర్ అఫీషియల్గా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్, ఇంకా అసలే ఛాన్స్ లేదు. కేకేఆర్ మాత్రం తన ఫామ్ కంటిన్యూ చేస్తుంది, విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంది. మరి ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. చిన్న గ్రౌండ్ మనం అనుకున్న ప్రివ్యూలో ఈజీ చేస్తుంది ముంబై. ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. మంచి బౌలింగ్ మాత్రం రిస్ట్రిక్ట్ చేసింది. బౌలింగ్ మాత్రం బాగా చేశారు. తుషార, బుమ్రా ఫాస్ట్ బౌలర్స్ బాగా చేసి మంచి బౌలింగ్ చేసి ఆ 170 టార్గెట్ని సెట్ చేసినప్పటికీ మరి ముంబై అయితే చేసలేకపోయింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసినప్పుడు సునీల్ నారాయణ, ఫిలిప్ సాల్ట్ అయితే తొందరగా అవుట్ అయిపోయినారు. ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయిండు. ఈరోజు తుషారనే పవర్ ప్లేలో 3 వికెట్ తీసినాడు. 3 వికెట్స్, మెయిన్ వికెట్ ఇషాన్ కిషన్కి స్టార్క్ అవుట్ చేసిండు. మిచెల్ స్టార్క్ ఈరోజు 4 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ పవర్ ప్లేలో ఒకటి, లాస్ట్లో 3 వికెట్ ఒకటే ఓవర్లో టీమ్ డేవిడ్ని అవుట్ చేసిండు. మరి పవర్ ప్లేలో 60 రన్స్ ఆగకుండా మాత్రం కేకేఆర్ రన్స్ అయితే ఆగలేదు. 60 రన్స్ ఫర్ పవర్ ప్లేలో 60 ఫర్ 1 ఉండే. అది ఆ స్కోర్ పవర్ ప్లేలో రన్సే ఆ 170కి దారితీసినాయి. మరి వెంకటేష్ అయ్యర్ ఒకడు సెట్ అయ్యి మంచిగా రన్స్ అయితే లాక్కొచ్చిండు. వెంకటేష్ అయ్యర్ ముంబై పైన ఆల్రెడీ సెంచరీ ఉంది. ముంబై పైన వెంకటేష్ అయ్యర్ ఆడడం అలా స్కోర్ వచ్చింది. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ 5 వికెట్స్ పోయినాయి. తొందరగానే 5 వికెట్స్ పోతే మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండే వచ్చిన తర్వాత ఇద్దరు పార్ట్నర్షిప్ 50+ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి మ్యాచ్ని చక్కదిద్దారు. మ్యాచ్ని మాత్రం సెట్ చేసినారు. మనీష్ పాండే అవుట్ అయిన తర్వాత ఆండ్రూ రసెల్ వస్తే స్కోర్ అసలు సెట్ చేసారు. 190, 180 వస్తుంది అనుకున్నాం. కానీ వెంకటేష్ అయ్యర్ మంచి రన్అట్. రసెల్ ఫస్ట్ రాగానే 6 కొట్టిండు. మంచి టచ్లో ఉన్నాడు. 190 స్కోర్ వస్తుంది అనుకున్నాం. మరి వెంకటేష్ అయ్యర్ ఆ సిల్లీ రన్అట్, అనవసరంగా రన్అట్ చేయించినప్పటికీ ఆ స్కోర్ 169 దగ్గర ఆగిపోయింది. వెంకటేష్ అయ్యర్ తర్వాత ఒకటి ఆ 75 అయినా గుడ్ ఇన్నింగ్స్, మంచి ఇన్నింగ్స్. అది విన్నింగ్ ఇన్నింగ్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ అయింది వెంకటేష్ అయ్యర్ది. 169, 170 టార్గెట్ సెట్ అయిపోయింది. సేమ్ పిచ్ మాత్రం బౌలింగ్కి అనుకూలంగా ఉంది. కేకేఆర్కి మరీ అనుకూలించింది స్పిన్నర్స్కి. ఇక్కడ బుమ్రా ఒక్కడే రన్స్ ఇయ్యింది. బుమ్రా ఒక్కడే మంచి బౌలింగ్ వేసిండు. ముంబై టీంలో మాత్రం ముంబైలో స్టార్ ప్లేయర్స్ అందరూ ఇప్పుడు ఇండియాకి క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా అందరు మెయిన్ ప్లేయర్స్, ప్లేయింగ్ 11 ప్లేయర్స్ ఉన్న మ్యాచ్ ఈ విధంగా ఆడటం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సిందే. మొన్ననే సెలెక్షన్ అయింది. మరి ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ప్లేయింగ్ లెవెల్ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఈ హార్దిక్ పాండే ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు మరి విమర్శలు రేపటి నుంచి ఇంకా మొదలైతే ఒక్క మ్యాచ్ కూడా మంచిగా ఆడలేదు హార్దిక్ పాండ్యా. బుమ్రా ఒక్కడే కన్సిస్టెంట్ పర్ఫామ్ చేసింది ఒక్కడే. రోహిత్ శర్మ కూడా ఒక 100 తప్పితే ఏమీ లేదు ముంబైలో కూడా. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లో వేరే ఉంటుంది, ఇక్కడ వేరే, ఐపీఎల్ వేరే ఫార్మాట్ కాబట్టి వేరే ఉన్నప్పటికీ మరి చెప్పలేము. హార్దిక్ పాండ్యా మాత్రం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి రింకు సింగ్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి మంచి పాండ్యాని పెట్టుకోవడం వల్ల, అది వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేయడం వల్ల కొన్ని విమర్శలు. సరే, మరి ముంబై బ్యాటింగ్ వస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఒక స్టార్ట్ మంచిగా ఇచ్చినాడు. స్టార్క్ బౌలింగ్లో ఒక 6, ఒక 4 కొట్టిన వెంటనే అనవసరంగా మెల్లగా ఆడాల్సింది. ఆ బాల్ మళ్ళీ షాట్కి వెళ్తే బౌల్డ్ అయిపోయాడు స్టార్క్ బౌలింగ్లో. నెక్స్ట్ నమందీర్ ఛాన్స్ ఇస్తే తను కూడా వరుణ్ చక్రవర్తికి ఆడలేకపోయా, బౌల్డ్. రోహిత్ శర్మ మళ్ళీ సునీల్ నారాయణ ఎప్పటిలాగానే సునీల్ నారాయణకి అవుట్ అయిపోయిండు. రోహిత్ శర్మ కూడా కన్సిస్టెన్సీ లేదు, మంచి తొందరగా అవుట్ అయిపోయింది. ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఒక్కటి సెట్ అయిపోయిండు. సెట్ అయినప్పటికీ కూడా పక్క నుంచి ఇది లేదు, పార్ట్నర్షిప్ మాత్రం లేదు సరిగా. తిలక్ వర్మ మెయిన్ ఆడతాడు అనుకున్నాం. తిలక్ వర్మ మైనస్ ఈరోజు. సూర్యకుమార్తో పార్ట్నర్షిప్ మంచిగా ఆడింటే ఈరోజు మ్యాచ్ గెలిచేది. తిలక్ వర్మ పోయిండు. లేదు, ఇంకా వదేరా కూడా సునీల్ నారాయణ బౌలింగ్కి అవుట్ అయిపోయిండు. ఇంకా కలకత్తా స్పిన్నర్స్ విజయం ఇది. ముంబై బౌలర్స్ పైన కలకత్తా స్పిన్నర్స్ విజయం అనుకోవాలి. తర్వాత టీమ్ డేవిడ్ ఇంకా అంతే. బ్యాటింగ్ లైనప్లో ఏం లేదు. సూర్యకుమార్ మీద ఆశలు ఉండే కొంతవరకు, లాస్ట్ వరకు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత 50 కొట్టిన తర్వాత ఫుల్ టాస్ బాల్, అనవసరంగా ఫుల్ టాస్ బాల్ అవుట్ అయ్యిండు. ఇంకా మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత ఇంకా ఛాన్సే లేదు. టీమ్ డేవిడ్ ఇంకా స్టార్క్ బౌలింగ్ వచ్చింది. లాస్ట్ 4 overs 44 ఏం కొట్టాలి ఛాన్స్ ఉన్నప్పటికీ ఇంకా వికెట్స్ లేవు. టీమ్ డేవిడ్ ఒకడు ఉన్నాడు, ఆ వికెట్ ఒక 6 కొట్టిండు. తర్వాత బాల్కి అవుట్, ఫుల్ టాస్ బాల్. తను కూడా స్ట్రైట్ మిడ్ ఆఫ్లో
ఇచ్చేసి క్యాచ్ ఇచ్చేసి అవుట్. నెక్స్ట్ స్టార్క్ ఇద్దరిని, పీయూష్ చావ్లాని, కోహ్లీని ఇద్దరిని బౌల్ చేసి మ్యాచ్ విన్నింగ్ సూపర్ విన్ అయితే విక్టరీ అయితే అందుకుంది కలకత్తా. అయితే ఈ మ్యాచ్ ద్వారా అయితే చేసింగ్ అయ్యే గ్రౌండ్లో కూడా ఆ పిచ్ మాత్రం హై స్కోర్ పిచ్, అది ఎప్పటిలాగా పిచ్చెస్ అయితే మార్చారు ఈ మధ్య. ఈ 3-4 మ్యాచ్ల నుంచి లో స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ 34 మ్యాచెస్ 40 మ్యాచెస్ లాగా లేదు ఈ మ్యాచ్. ఇప్పుడు మ్యాచ్ ఈ 4-5 రోజుల నుంచి 200 అయితే దాటట్లేదు. నాకు ఎస్ఆర్హెచ్ ఒకటే 200 వచ్చింది. ఇంకా మ్యాచెస్ అయితే చేంజ్ అవుతున్నాయి, పిచ్చెస్ చేంజ్ చేసారు ఇప్పుడు. మరి బ్యాటింగ్ పిచ్ అనుకున్నాం కానీ స్లో వికెట్ ఉంది. కానీ ముంబై బ్యాటింగ్ లైనప్ బాగాలేదు. ముంబై ఫెయిల్ అవ్వడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా అయిపోయింది, ఇక తప్పుకోవాల్సిందే. మరి చూద్దాం. అయిపోయింది మ్యాచ్ అయితే. ఇంకా అఫీషియల్గా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ముంబై. ఇంకా నెక్స్ట్ 3 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకా ఎవరికి ఎస్ఆర్ఎస్తో ఉంది, ఎవరికి ఏం ఫైట్ ఇస్తుందో చెప్పలేము. రేపైతే ఆర్సీబీ గుజరాత్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి ఆర్సీబీకి ఛాన్స్ లేనప్పటికీ గుజరాత్కి ఛాన్స్ ఉంది. అన్ని మ్యాచ్లు గెలిస్తే రేపు చూద్దాం మన గుజరాత్ ఆర్సీబీ మ్యాచ్. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ అప్డేట్స్ అనాలిసిస్ ఇంకా బాగా వేయడానికి ట్రై చేస్తాను. అది థ్యాంక్ యూ.